వాణిశ్రీ అండి. నా భర్త పేరు సత్యనారాయణ. ఏంటి ఆయన దొరకడం మీ అదృష్టం? అదృష్టమే, పూర్వజన్మ సుకృతమా? పూర్వజన్మ సుకృతం కాబట్టి దొరికిండ్రు. ఎన్ని జన్మలకైనా ఇంకా ఆయనే కావాలి, నన్ను అర్థం చేసుకుంటాడు కదా, ఎక్కడ ఆపడం చేయడం ఏముండదు, నా డెసిషన్కి విలువిస్తాడు. కాబట్టి నాకు కంఫర్టబుల్. టైం ఇవ్వకపోవడం కాదు, మోరల్ బ్యాక్ సపోర్ట్ అయితే ఉంటది కదా. ఏ చేయాలని ఆయన కన్సల్ట్ చేస్తాను కదా, కాబట్టి ఆ విధంగా నాకు ఆయన సపోర్టివ్. ఇద్దరండి, సాయి హర్ష బాబు పేరు, హారిక పాప. బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంటెక్ చేశాడు, పాప ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఆమె చేసింది. ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తుంది, నిల్సన్ కంపెనీలో జాబ్ చేస్తుంది. విద్యా నాన్న అంత చదువుకోవడం చూసి వాళ్ళు కూడా ఆ లైన్ లో వెళ్ళాలన్నా వాళ్ళు కూడా కష్టపడ్డారు. ఇద్దరు పిల్లలు కూడా కష్టపడ్డారు. మా మామయ్య పేరు అనంతయ్య, అత్తమ్మ పేరేమో రుక్కమ్మ. మా మామయ్య డైరీలో ఎంప్లాయ్ అయినా. ఇంకా మా మామయ్య చాలా అండర్స్టాండింగ్, సపోర్టివ్ గా ఉంటాడు. ఆయన ఎక్కడ కూడా ఏంది ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఆయన. నన్ను బిడ్డలాగా చూస్తుండే మా మామ అయితే, ఎక్కడ కూడా ఏమనకుండా. ఇప్పటికీ ఆయన చనిపోయే వరకు కూడా నన్ను ఒక అమ్మ అనే పిలిచేది, నన్ను పేరు పెట్టి వాణి అని పిలిచేది కాదు, వానమ్మ అని పిలుచుకునేది ఆయన అభిమానంతో. మా నాన్న పేరు నారాయణ స్వామి, అమ్మ పేరేమో విజయలక్ష్మి. నాన్న సిటీఓగా రిటైర్ అయ్యాడు. మా నాన్న ఇంక అంతే, అంటే తొందరగా చనిపోయాడు. కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రెస్ చూసింటే మా నాన్న చాలా సంతోషపడేది. మా హస్బెండ్ దైనా మా పిల్లలదైనా చూసింటే చాలా గొప్పగా ఫీల్ అయ్యేది, గొప్పగా చెప్పుకుంటాడు కూడా ఆయన. మా అమ్మగా చాలా నెమ్మదస్తురాలు. ఇంకా ఆమెను చెప్పడానికి లేదు అక్కడ. అట్లాంటి ఆమె ఇప్పుడు దొరకదు. లేదు లేదు లేదు, నేను నాకు అంత ఇది ఆయనతో ఆయనకే ఉండేది. నాది ఇల్లు, పిల్లలు. నేను కూడా ఎంప్లాయ్ కొంచెం కొన్ని రోజులు జాబ్ చేసిన కాబట్టి నాది నాకు ఉండేది. నేను ఒక పార్ట్ టైం లెక్చరర్ గా చేశాను పాలిటెక్నిక్ కాలేజీలోనే. పార్ట్ టైం లెక్చరర్ ఒక 11 years చేశాను. నాకు టీచింగ్ ప్యాషన్, నాకు టీచింగ్ ప్యాషన్. పిల్లలు ఒక 11th స్టాండర్డ్కి వచ్చాక నేను టీచింగ్ లోకి ఎంటర్ అయ్యాను. అప్పటి వరకు పిల్లలకి ఇంట్లో నాకు పిల్లలకు ట్యూషన్స్ లేవు, నేనే చెప్పుకునేది అనమాట. అట్లా నాకు అవకాశం వచ్చింది కాలేజీలో ఒక గెస్ట్ లెక్చరర్. ఎందుకంటే ఫుల్ టైం తీసుకోలేదు, ఎందుకంటే ఫుల్ టైం తీసుకుంటే ఇంట్లో నాకు టైం కుదరదు, పిల్లలతో కుదరదు. కాబట్టి ఒక 1 hour 2 hours యాజ్ అ గెస్ట్ లెక్చరర్గా నేను అపాయింట్మెంట్ తీసుకొని ఒక 11 years వర్క్ చేశాను డిఫరెంట్ పాలిటెక్నిక్స్లో. ఆయన డెడికేషన్ మెయిన్, చాలా డెడికేట్. ఏదైనా వర్క్ తీసుకున్నాడంటే అప్పచెప్పినట్టు అది డెడికేటెడ్ చేస్తారు. ఆయన ఎంతమందిని ఇన్స్పైర్ చేసినట్టే ఈ షార్ట్ హ్యాండ్ అని నాకు చెప్పారు కదా, షార్ట్ హ్యాండ్, ఆ ఇన్స్పిరేషన్ తోటి పిల్లలు ఇప్పుడు హై లెవెల్లో ఉన్నారు అంతా. అది ఆ తృప్తి ఉంది మాకు. ఆ డెడికేషన్ నాకు చాలా నచ్చుతుంది దాంట్లో. లేదు ఇంకా అది అక్కడికే స్టాప్, ఇది ఇక్కడికే అంతే, ఎక్కడిదక్కడే ఉంటది. ఆయనే గిఫ్ట్ అంటే ఇంకా నాకు ఇంక ఇచ్చేది ఏముంది, స్పెషల్ ఏముంది. ఆయన బిజీ ఆయనదే, నాది బిజీ నాకే. అదే చెప్తున్నా కదా, ఏదైనా వర్క్ ఉంటే డెడికేటెడ్ గా ఎక్కడ చేయకుండా పిల్లల్ని ఎంకరేజ్మెంట్. ఇప్పటికి కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు, ఇంకా చదువుకోండి. వాళ్ళ అల్లుడికి అట్లాగే చెప్తారు, వాళ్ళ కోడలు కూడా అట్లాగే చెప్తారు. అది ఆయన ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని నేను ఆపడం కరెక్ట్ కాదు కదా. ఆయన ఇంట్రెస్ట్ ఉంది, ఆయన ప్యాషన్ ఉంది, చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక మీరు కింద అడిగితే, ఆయన ఇంకా ఆయనకి ఎండనది లేదు, ఇంకా చదువుతూనే ఉంటాడు. ఇప్పుడు చెప్పాడు కదా, ఇప్పుడు సిఏ చేయాలనేసి, అది మధ్యలో ఉంది. ఇప్పుడు ఇది అయిపోయి కదా అది ఫినిష్ చేస్తాడు అనమాట. అంతే, ఇంకా ఆయన నచ్చిన పాత్ర వెళ్ళడం కరెక్ట్. నేనైతే ఆపను. ఆయన చదువుకుంటా అంటే చదువుకోనియండి, జాబ్ చేస్తానా కూడా నేనేం అబ్జెక్ట్ చేయను. లేదు నేను రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తానా కూడా నో ప్రాబ్లం. బాగా చూసుకున్నాను, నేను చెప్తున్నాను కదా, ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. కాబట్టి ఈ స్టేజ్ పై నిలబడి మాట్లాడడానికి రీజన్ అది. ఆడేంత టైము లేదు నాకు, ఎందుకంటే నాకు ఇంట్లో ఈ పిల్లలతోటి, ఇల్లుతోటి, నాకు 4 pet dogs. కాబట్టి బయటికి వెళ్ళడం కుదరదు నాకు అసలుకి. కాబట్టి నాకు ఇల్లే ప్రపంచం. నార్మల్ పూజ చేసుకుంటా, పెద్ద పూజలు నాకు రావు. పొద్దున్న లేసి దేవుని దగ్గర కూర్చొని దండం పెట్టుకోవడం అంతే. కార్తీక మాసం వస్తే వ్రతాలు చేసుకోవడం, అంతకు మించి కానీ ఇంకా ఎక్కడ గుళ్ళకి సత్సంగాలకు వెళ్ళడము నాకు టైం సెట్ అవ్వదు అనమాట. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏదో ఫెలిసిటేషన్ చేస్తారు ఆఫీస్ వాళ్ళు, నువ్వు అంటే నేను పొద్దున నాకు ఈరోజు మా మనవడిది అన్నప్రసన్న, హడావిడిగా వాళ్ళని అక్కడ గుడి నుంచి అక్కడ పంపించి ఇటు బయట వచ్చేసినాం అనమాట. ఇక్కడికి వచ్చినాక ఈ అరేంజ్మెంట్ చూసి కొద్దిగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన టీచింగ్, ఆయన అనుకున్న ప్యాషన్ నెరవేరింది. ప్లస్ ఇప్పుడు పెద్ద వాళ్ళ దగ్గర పనిచేశారు PS గా, ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. వాళ్ళకి సర్వీస్ చేసినందుకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది, అది మెయిన్ అక్కడ. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీకే ఇస్తాను ఆ కండిషన్ తోటి ఆయన వెతికి ఈయనను పట్టుకున్నాడు అనమాట. సామాన్యంగా మా నాన్నకి అన్ని నచ్చవు, మేము ముగ్గురం ఆడపిల్లలం కదా, మంచిగా చూసి చేసి ఇవ్వాలనేసి ఇమీడియట్ ఆయన నచ్చడం అన్నమాట. ఆయన లెవెల్ వేరు, బాగా హై అది ఉండాలనేసి. ఒక రోజు ఇంటికి చూడడానికి వెళ్ళినప్పుడు ఈయన ఏదో నోట్ రాసి వెళ్ళారట. రైటింగ్ చూసి రైటింగ్ చాలా బాగుంది కాబట్టి ఫ్యూచర్ ఉంటది, రైటింగ్ చూసి మా నాన్న గుర్తుపట్టి అప్పుడు ఒప్పుకున్నారనమాట. అట్లా మా నాన్నగారు చెప్పాకనే కొన్ని ఏళ్ళ తర్వాత నేను చెప్పినాను, నిన్ను మెచ్చడానికి కారణం మా నాన్న, ఇది నీ రైటింగ్ చూసి ఫ్యూచర్ లో బాగా పైకి వస్తాడు ఈ అబ్బాయి అన్న దాంతో ఒప్పుకున్నారనమాట. అట్లా చాలా హ్యాపీగా ఉంది. ఆయనకి అవకాశం ఇస్తే ఇంకా కూడా చేస్తాడు. ఆయన నాతో చెప్తారు, నాతో షేర్ చేసుకుంటారు. ఆయన కన్నా నాతో ఎక్కువ మాట్లాడతారు పిల్లలు. మేడం సార్ వల్లే మేము ఈ స్టేజ్కి వచ్చినాము, సార్ వల్లే మేము ఇట్లా అయినాము. డబ్బులు తీసుకోకుండా షార్ట్ హ్యాండ్ ఎంతో మందికి నేర్పించాడు ఆయన. ఆ షార్ట్ హ్యాండ్ బేస్ చేసుకుని పిల్లలు ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్నారు. నాకు హ్యాపీ అనిపిస్తుంది అట్లా వచ్చి చెప్పినప్పుడు, చాలా సంతోషం అనిపిస్తుంది.